హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. సో ఇవాళ వీడియో వచ్చేసి బోటి ఫ్రై. బాగుందా? బాగుంది. సూపరా నార్మలా? సూపర్. ఓ గుడ్ గర్ల్. తిను, మంచిగా తినాలా. చపాతి మొత్తం కర్రీ మొత్తం తినాలి, అప్పుడే బలం వస్తుంది. ఓకేనా? డన్. సో ఇవాళ వీడియో చూసారు కదా, బోటి ఫ్రై అనమాట. మన వీడియోస్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రసు మోహన్ వంటిల్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో ఇవాళ వీడియో బోటి ఫ్రై అనమాట, ఎలా చేయాలి ఏమిటి అనేది. సో ఈ బోటి ఫ్రై వచ్చేసి ఇది నేను సెకండ్ టైం చేస్తున్నాను. ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు అంతగా తెలియదు అనమాట. సో అప్పుడు కొంచెం చేదు వచ్చిందనమాట. సో సెకండ్ టైం అయితే నేను తెలుసుకొని మరి చేశాను. మంచిగా సూపర్గా ఉందన్నారు మా పిల్లలు, మా వారు కూడా బాగా తిన్నారనమాట. సో ఇది ఫస్ట్ టైం నేను ఏం చేశానంటే, మామూలుగా అయితే బోటి ఫ్రై అనేది ఇది ఇలా హాట్ వాటర్లో 5 minutes బాయిల్ చేసి వాష్ చేయాలంట. సో ఆ విషయం నాకు తెలియదు. సో అందువల్ల ఫస్ట్ టైం చేసినప్పుడు ఊరికే నార్మల్ మన చికెన్ మటన్ లాగానే వాష్ చేసి కూర చేశాను అనమాట. ఆ రోజు కూడా ఫ్రైనే చేశాను, కానీ చేదు వచ్చింది. ఆ రోజు చేదు వచ్చింది. నీకు మంచిగా చేయడం రాలేదని అన్నారు మా వారు. సో సర్లే అనేసి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎప్పుడైనా మంచిగా చేస్తాలే అన్నాను. సో ఇది వచ్చేసి బక్రీద్ రోజు అనమాట. మా వారు వాళ్ళ ఫ్రెండు బక్రీద్ రోజు ఇచ్చి పంపించారనమాట. సో ఆ రోజు ఎలా చేయాలా ఏంటి అనేది ఆన్లైన్ అడిగి చేశాను. ఇది వచ్చేసి ఇలా 5 minutes or 10 minutes మొత్తం అంతా బాయిల్ చేసి మంచిగా క్లీన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు దాంట్లోనే స్మెల్ అనేది పోతుందన్నమాట. తర్వాత మనం ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు అంట. సో అలా వాష్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం పసుపు ఉప్పు వేసి వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మండే కదా బక్రీద్ వచ్చింది, మండే ట్యూస్డే మేము తేమనేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. వెన్స్డే చేశాను అనమాట. వెన్స్డే నైట్ చేశాను. సో ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఇలా ఉందన్నమాట. మంచిగా మొత్తం అంతా చిన్న చిన్న ముక్కల్లాగా చేశాను అనమాట. పెద్ద పెద్దగా ఉంటే చిన్న చిన్న ముక్కలు చేశాను. ఈ చిన్న చిన్న ముక్కల వల్ల పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు కదా. సో అందువల్ల ఇప్పుడు ఆయిల్ పెట్టేసి ఈ చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న పీసెస్ మొత్తాన్ని వేసేసి ఫ్రై చేయడమే అనమాట. సో లేదు కూర చేయాలనుకుంటే కూర కూడా మనం పులుసులాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో నేనైతే ఫ్రై చేశాను చపాతీలోకి. బాగా లైక్ చేశారు. ఆ రోజు మటుకు కర్రీ మంచిగా వచ్చింది. ఫస్ట్ టైం చేసిన దానికంటే ఈసారి చేసినది మంచిగా వచ్చింది అన్నమాట. అసలు ఎప్పుడు చేయలేదు ఈ బోటి ఫ్రై అనేది, ప్లస్ ఎప్పుడు తినలేదు. ఎప్పుడన్నా మా ఊర్లో మా పుట్టింటి వాళ్ళ ఇంటి పక్కన ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గోంగూరలో వేస్ట్ చేస్తారు కదా, చాలా ఇష్టం అన్నమాట నాకు అదైతే గిన. ఎప్పుడన్నా ఫెస్టివల్స్కి మ్యారేజెస్కి అలా చేస్తారు కదా, సో అలాంటప్పుడు ఇచ్చేవాళ్ళు అనమాట. చాలా ఇష్టంగా తినేదాన్ని. ఎలా చేస్తారు, ముస్లిం వాళ్ళు బాగా చేస్తారు కదా ఈ గోంగూర బోటి అనేది. సో అప్పుడెప్పుడో చిన్నప్పుడు తినేదాన్ని. ఇంకా మళ్ళీ అస్సలు మ్యాక్సిమం 10-15 years బ్యాక్ తిన్నాను, తర్వాత అస్సలు లేదు. మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నాను అనమాట. లాస్ట్ మంత్లో మా బాబు బర్త్డే అప్పుడు చేశాను, అదే యాటన్ కట్ చేశారు. అప్పుడు బోటి చేస్తే అంత మంచిగా రాలేదు. సో ఇప్పుడైతే కన్నా మంచిగా వచ్చిందనమాట. నేను అన్నం తెలుసుకొని ఎలా చేయాలనేది చేశాను. ఇలా ఆయిల్లో మన ముక్కలు ఫ్రై అయ్యే లోపల మనం అందులోకి ఫ్రై అని చెప్పాను కదా, సో అందులోకి ఎల్లుల్లి అదే తెల్లవాయి, కొబ్బరి అండ్ కారం. చాలామంది నాన్ వెజ్లో కొబ్బరి వేయరు, కానీ మేమైతే కొబ్బరి ఇలా యాడ్ చేసుకుంటాం. కొన్నిట్లో వేస్తాను, కొన్నిట్లో వేయను అనమాట. నేనైతే నాన్ వెజ్లో ఇలా వెల్లుల్లి అండ్ కొబ్బరి కారం వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. సో చూసారు కదా, మనం ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. మామూలుగా కావాలనుకుంటే 2 whistles అలా కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఇది వాష్ చేసేటప్పుడు ఆల్రెడీ మా వారు బాగా బాయిల్ చేసి వాష్ చేసేసారు దాన్ని. తర్వాత మళ్ళీ పసుపు ఉప్పు వేసి కూడా కొంచెం వార్చి తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేశారనమాట. సో అందువల్ల మనం ఎక్కువ ఇక్కడ ఏం బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా ఒక 10 minutes తర్వాత ముక్క అనేది మనకి ఉడికిపోతుంది. సో అప్పుడు ఉడికిపోయిన తర్వాత చూసుకొని తగినంత సాల్ట్, పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్.
నాన్ వెజ్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా ఉండాలి కదా. ఆ పేస్ట్ వేస్తేనే మనకి అదొక స్మెల్, అరోమా, ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది అనమాట. సో ఇలా అన్నీ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు ఇది కారం ఉంది కదా, యాడ్ చేసుకున్న కారం యాడ్ చేసుకోవడమే. ఇంకా ధనియాలు, గరం మసాలా, కొత్తిమీర ఇవన్నీ యాజ్ యూజ్గా యాడ్ చేసేసుకోవడమే అనమాట. సింపుల్ రెసిపీ. ఒక 20 మినిట్స్లో అయితే ప్రాసెస్ మొత్తం అయిపోతుంది అనమాట. సో ఇలా మిక్సీ పట్టుకున్న ఎల్లుల్లి కారం వేసాను. మ్యాక్సిమం ఎల్లుల్లి కారమే యూజ్ చేస్తామన్నమాట మేమైతే కనుక. మా సైడ్ అయితే కనుక పప్పుల పొడి వాడేవాళ్ళం తాలింపులకు వాటికి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళ ఎల్లుల్లి కారం బాగా యాడ్ చేస్తారనమాట. సో అది కూడా నాకు అలవాటైంది. సో ఇలా లాస్ట్కి వచ్చేసి కొంచెం గరం మసాలా, ఒక 1.5 స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేశాను. ఇంకా అంతేనండి, దీంట్లో ఏమీ యాడ్ చేయలేదన్నమాట, ఎటువంటి మసాలాలు ఏమీ కానీ. సో లాస్ట్కి కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకున్నాను. కర్రీ అయితే బాగా వచ్చిందండి. మా వారు చెప్పండి వీడియో తీసుకుంటాయని ఆయన కొంచెం మొహమాట పడి చెప్పలేదు, కానీ బాగుందని బాగా మెచ్చుకున్నారు ఆ రోజు అయితే నన్ను. మా పాప కూడా అస్సలు తినలేదు ఫస్ట్ టైము. ఈసారి టేస్ట్ చేయనన్నా, బాగాలేదంటే తినొద్దు అని చెప్పి కొంచెం ప్లేట్లో పెట్టి ఇచ్చాను. బాగుందనేసి తను కూడా బాగా తినిందనమాట. సో అందులోకి మ్యాక్సిమం నాన్ వెజ్ అంటే చపాతీ లేదా జొన్న రొట్టె ఎక్కువ మేము చేసుకుంటామన్నమాట. సో ఆ రోజు అయితే చపాతీ చేసేసి బోటి ఫ్రై చేశాను. వెన్స్డే నైట్కి చేశాను అనమాట. ఆ రోజు ఇదే అనమాట మా డిన్నరు. సో ఇదేనండి ఇవాళ వీడియో. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్రసు మోహన్ వంటిల్లు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇంకో మరెన్నో వీడియోస్ నాకు తెలిసినవి మీకు కొందరికి తెలిసి ఉంటుంది, కొందరు తెలియదు కదా. హలో, నువ్వు తింటున్నావా అప్ప? ఏం తింటున్నావు నువ్వు? నువ్వేం తింటున్నావో చెప్పు నాకు. ముక్కనా అప్పనా? అప్ప మమ్మీ అంటున్నావా? నాకు కొన్ని తెలిసిన విషయాలు మీరు షేర్ చేస్తాను. నాకు తెలియదంటే ఇలా ఇది రైట్ ఇది రాంగ్ అనేది మీరు కూడా నాకు కామెంట్ చేయండి. సో హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను. సో మా బాబు కూడా ఒక ముక్క ఇచ్చింటే మెత్తంది, ఆయన సపరించుకుంటూ ఉన్నానంట. ముందు పక్క టీత్స్ వచ్చాయి. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, టేక్ కేర్.